ఈ 22A వివాదం ఏమిటి? వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2004లో మండలాల చుట్టూ ఉన్నటువంటి ఒక 2 POB సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉంచడం జరిగింది. ఇవి ప్రభుత్వ భూములు. మరి రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి చెప్పలేదా ఈ విభజన ఉన్నది, ఇవన్నీ గంపగుత్తగా ఒక దాంట్లో పెడితే సమస్య వస్తుందనే ఆలోచన చేయలేదు అప్పుడు వాళ్ళు? అధికారులది ఏముండదు, తక్కువ నేను చెప్పింది చెయ్యి అంటారు అంతే. అంటే 22A నుంచి D వరకు నిషేధ జాబితాలు, 1 కోటి ఎకరాల పై చిలుకు నిషేధ జాబితాలో ఉన్నది. 1 కోటి ఎకరాలకు పై చాలా పెద్ద మొత్తంలో భూమి నిషేధ జాబితాలు. గవర్నమెంట్ చాలా పెద్దది కదా, తన బిడ్డలు మనం అందరం. ఈ వైలేషన్స్ మనకు ఎప్పటి నుంచి ప్రారంభమైనవి? ARC రిపోర్టు ఎంత అద్భుతమైన రికమెండేషన్ సార్ అది, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. 104 రికమెండేషన్స్ ఇచ్చింది. 104 రికమెండేషన్లు. KRC అనగానే నిల్, KRC అనగానే నిల్, ఇట్లా పెట్టి పంపింది. నిల్ అంటే ఎందుకు? ఏమి చేస్తలేమి, యాక్షన్ తీసుకోలేదు అని అర్థం. ధరణి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి? అయితే ధరణిలో జరిగింది ఏంటంటే ప్రతిదీ రికార్డు చేశారు. రికార్డు చేసినప్పుడు చాలా తప్పులు దొర్లినాయి, మనుషుల పేర్లతో పాటు విస్తీర్ణాలతో పాటు. నమస్తే. ఈ మధ్య మన రాష్ట్రంలో 22A దీనికి సంబంధించిన వార్తలే వస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నామని చెప్తున్నది. ఇంతకు 22A వివాదం ఏమిటి? ఎందుకు దీని పట్ల ప్రభుత్వం ఇంత సీరియస్గా ఆలోచన చేస్తూ ఉన్నది? గత ప్రభుత్వంలో కూడా ఈ 22A సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాని ఫలితం ఎన్నికల పైన కూడా కనబడింది. ఇంతకు వివాదం ఏమిటో తెలుసుకుందాం. మన దగ్గర దీని గురించి మరిన్ని వివరాలు వివరించేందుకు మన దగ్గర రిటైర్డ్ MRO బాలరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఈ 22A వివాదం ఏమిటి కొంచెం సవివరంగా చెప్పండి. చట్టంలో ఉన్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారంగా అందులో సెక్షన్ 22 ఉంటుంది. ప్రభుత్వం తన భూములు కాపాడుకోవడం, తనకు సంబంధించినటువంటి భూములు తన దగ్గరనే ఉంచుకునే విధంగా ఒక చట్టం ఉన్నది. దాని సెక్షన్ 22 ఆఫ్ 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది. మన దగ్గర యాక్టివేషన్లు ఎప్పుడు వచ్చిందంటే, బహుశా మీకు తెలుసు అనుకుంటా, కోనేరు రంగారావు కమిటీ అని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2004లో మండలాల చుట్టూ ఉన్నటువంటి ఒక 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, అన్ని రకాల భూములు, అసైన్ భూములు కావచ్చు, దేవాలయ భూములు కావచ్చు, వక్ భూములు కావచ్చు, సీలింగ్ భూములు కావచ్చు, లేదా ఇంకా ఇతరత్ర భూదాన భూములు కావచ్చు, ఇవన్నిటిని కూడా 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నవన్నీ ఒక దగ్గర జమ చేయమని చెప్పి జమ చేసి రాసిన తర్వాత ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటినీ కూడా ఐడెంటిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక దగ్గర వేసి వీటిని స్క్రూటినీ చేయాలి. స్క్రూటినీ చేసిన తర్వాత నిజంగానే ఇవన్నీ మనము తీసుకోవచ్చా, ఏం చేయాలి, ఆ తర్వాత రెవెన్యూ రికార్డులో వీటి పేరు ఏమున్నది, ఫీల్డ్లో ఏమున్నది, రెవెన్యూ రికార్డులు ఏమున్నది, ఇవన్నీ కూడా స్పష్టతనివ్వాలని చెప్పి కోనేరు రంగారావు కమిటీ ఇచ్చిన సిఫారసు ప్రకారంగా అవన్నీ తయారు చేశారు. ఇక ఈ భూములన్నీ కూడా అమ్మకాలు కానీ కొనుగోలు కానీ చేయడానికి వీలు లేదు అంటూ ఒక జాబితా, ఆ జాబితాను తయారు చేసి ఒక బాక్స్లో పెట్టారు. ఆ బాక్స్ పేరే నిషేధిత జాబితా లేదా ప్రొహిబిటరీ, ఒక పుస్తకంలో రాసి ఉంచడం జరిగింది. దాన్నే ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్, POB అని పెట్టేసి ఏం చేసిరంటే, ఇంకా వీటిలో ఏ రకమైన లావాదేవీలు జరగకూడదని సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉంచడం జరిగింది. ఇవి ప్రభుత్వ భూములు, ప్రస్తుతానికి మీరు వీటిలో ఏ రకమైన ట్రాన్సాక్షన్ చేయకండి అని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర ఉన్నది రికార్డ్ అంతే, కానీ రిజిస్ట్రేషన్ చేయాలన్నా చేయకూడదనే దాని మీద ఇంకేమి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళలేవు. ఇదే క్రమంలో ఇంకా ఐడెంటిఫై అయిపోయిన తర్వాత మరి ఇది ఎట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ అన్నట్టు. 22 అయింది కదా, ఓన్లీ అసైన్ ల్యాండ్సే కదా. అసైన్ ల్యాండ్స్ మరి దానికి ఒక పేరు పెట్టాలి కదా. సెక్షన్ 22A(1) దాని మళ్ళీ A, లేకపోతే సెక్షన్ 22(1)A మళ్ళీ పక్కన స్మాల్ ఏలో అసైన్ ల్యాండ్స్ అని, మళ్ళీ దాని కిందనే Bలో గవర్నమెంట్ ల్యాండ్స్
అండ్ ఫారెస్ట్ ల్యాండ్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్సే, ప్రభుత్వ భూములు అంటే అన్నీ స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఐడిపిఎల్ ఉంది, 800 ఎకరాలు ఉన్నది. హెచ్ఎండి ఉన్నది, కొన్ని వందల ఎకరాలు ఉన్నది. హెచ్సిఎల్ ఉంది, కొన్ని వందల ఎకరాలు ఉన్నది. ఇవన్నీ ఈ భూములు, తర్వాత కార్పొరేషన్ ల్యాండ్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ అన్ని భూముల లిస్టు ప్లస్ ఫారెస్ట్ ల్యాండ్స్ అన్ని కలిపి కూడా 22(1)(bలో చేర్చడం జరిగింది ఈ భూములన్నీ. నెంబర్ సి వచ్చేటప్పటికి 22(1)(c'లకు వచ్చేటప్పటికి దాంట్లో టెంపుల్ ల్యాండ్స్, వక్ఫ్ ల్యాండ్స్ పెట్టారు. డీలో వచ్చేసి సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్స్. ఒక భూస్వామికి వందల ఎకరాల నుంచి వాళ్ళు చేసిన దొంగతనాలన్నీ పోను, మిగిలిన భూమి వాళ్ళ దగ్గర లాక్కున్న భూములన్నీ దాంట్లో 22(1)(d'లో పెట్టారు. 22(1)(e)లో ఒక దగ్గర ల్యాండ్ ఎక్విషన్ అయినాక, ఒక సర్వే నెంబర్లో పార్ట్ అయినాక, ఇంకొక దాంట్లో సీలింగ్ సర్ప్లస్ పార్ట్ అయినాక దాన్ని సబ్ డివిజన్ చేయకుండా సబ్ డివిజన్ చేసి దాన్ని మిగిలింది 22(1)(e'లో పెట్టాలి. అయితే ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఇది మనకు ఒక 22A అనే సబ్జెక్ట్ నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్ చేసుకోవడంలో, వైలేట్ చేయటంలో, తర్వాత కొనుగోలు చేసేటప్పుడు కోర్టు ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఇగో ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేయొచ్చు సబ్జెక్ట్ టు కండిషన్ ఫైనల్ ఆర్డర్ ఆఫ్ ది హైకోర్టు అని ఇచ్చింది అనుకోండి, టెంపుల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది. ఈ సబ్జెక్ట్ టు కండిషన్ ఫలానా ఆర్డర్ ప్రకారంగా, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఈ అసైన్మెంట్ ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ను మనము రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇట్లా ఏముంది, ఒక చిన్న దారి దొరికితే దాని దారి వెడల్పు చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వైలేట్ చేస్తూ వస్తున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ధరణి వచ్చిన తర్వాత 2015లో గవర్నమెంట్ ఏమన్నదంటే, ఇట్లా చాలా కేసులన్నీ ఈ రకంగా పెండింగ్, కొన్ని చేస్తున్నారు కొన్ని చేస్తలేరు అంటే కదా, హైకోర్టు స్పష్టంగా ఏమి ఇచ్చింది ఆదేశం అంటే, మీరు ఇట్లా కాదు, మీరైతే కోనేరు రంగారావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా నిషేధ జాబితా ఎక్కడెక్కడైతుందో అవన్నీ మీరు వెబ్సైట్లో పెట్టండి, స్పష్టంగా చెప్పండి. కాప్పటికే 2-3 కేసులు కోర్టు చూసి అన్ని స్టడీ చేసి మీరు ఏవేవైతే రిజిస్ట్రేషన్ చేయొద్దు అనుకున్నారో అవన్నీ ఒక వెబ్సైట్లో పెట్టి మన సబ్ రిజిస్ట్రార్ దగ్గర పెట్టండి అని అంటే అప్పుడు చేయలేదు. అదే రిపీటెడ్గా 2024లో కూడా అదే జరిగింది. అది చేయలేదు, ఇది జరిగింది. తర్వాత ధరణి వచ్చినప్పుడు ధరణిలో అప్లోడ్ చేస్తున్న సమయంలో అన్నీ గంపగుత్తగా లోడ్ చేసేసారు. అంటే నిషేధ జాబితా ఉన్నాయి, లేనివి అన్నీ తీసుకుపోయి దాంట్లో అప్లోడ్ చేసేటప్పటికి ఒకసారి పాస్బుక్ ఎంట్రీ అయిందంటే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయవలసి వస్తుంది. స్లాట్ కూడా బుక్ అయిపోతుంది దానికి. అంటే ఎట్లా మరి ఇది? ఈ సందర్భంలో ఇంకా ఈ ఇబ్బడి ముబ్బడి వ్యవస్థ కంట్రోల్ లేకపోవడము, ఈ నిషేధ జాబితాను రకరకాల వైలేషన్స్ చేసి నచ్చిన భూమిని ఎన్ఓసి ఇవ్వడం, నచ్చని భూమికి ఎన్ఓసి ఆపడం, వ్యక్తులను బట్టి, తర్వాత అక్కడ ఉండే పై అధికారుల అంటే ప్రభుత్వం పెద్దలు చెప్పే ఫోర్స్ని బట్టి వైలేషన్ అవుతూ వచ్చింది. ఇక్కడ ఒక దాని నుంచి మరో దానికి మారుతున్నప్పుడు రికార్డులు ధరణి వైపు వెళ్ళిపోయింది కదా, మరి రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి చెప్పలేదా ఈ విభజన ఉన్నది, ఇవన్నీ గంపగుత్తగా ఒక దాంట్లో పెడితే సమస్య వస్తాయనే ఆలోచన చేయలేదు అప్పుడు వాళ్ళు? ఏదైనా ప్రభుత్వం నిర్ణయిస్తుంది బుచ్చన్ గారు, అధికారులది ఏమి ఉండదు, తక్కువ నేను చెప్పింది చెయ్యి అంటారు అంతే. నేను కలెక్టర్లను, రెవెన్యూ సిబ్బందిని, సబ్ రిజిస్ట్రార్ను, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని ఎన్కేస్కి రావడం లేదు. ఒకవేళ తనకు ఆఫీసర్కు ఇది కరెక్ట్ కాదేమో అని అనిపించినా కూడా లేదు, యూ డూ వాట్ ఎవర్ అంతే, మేమేం చెప్పింది. అట్లా ఇదివరకటి గవర్నమెంట్లో కూడా చాలా జరిగినాయి. అట్లా నిషేధిత జాబితాలో ఉన్న భూమిని తొలగించి ఫలానా వ్యక్తి పేరున పట్టా చేసుకున్నారు, ఫలానా మంత్రి గారి బంధువు పేరు మీద అయ్యింది, ఫలానా ఆయన ఇష్టం వచ్చిన వ్యక్తి పేరు మీద అయ్యింది. ఈ నిషేధ జాబితాలో ఉండగా ఇది ఎట్లా అయింది అనేది ఇట్లా వచ్చింది. అంటే 22A నుంచి D వరకు నిషేధ జాబితానే. ఇప్పుడు చెప్పినైనా నిషేధ జాబితా అది ఎంతో ల్యాండ్ కూడా చెప్పడం జరిగింది కదా. తెలంగాణ రాష్ట్రంలో 2,50,00,000 ఎకరాల భూమి అబ్బా, మొత్తం భూమి. అందులో ఇప్పుడు 1,00,00,000 ఎకరాల చిలుకు అటు ఇటు లెక్క కరెక్ట్ ఎవరు చెప్పలేకపోతున్నారు.
ఫిగర్ బాజాప్తా ఫిగర్ చెప్పడం కష్టమవుతుంది కాబట్టి 1,00,00,000 ఎకరాల పై చిలుకు నిషేధ జాబితాలో ఉన్నది. 1,00,00,000 ఎకరాలకు పైబడి చాలా పెద్ద మొత్తంలో భూమి నిషేధ జాబితా. గవర్నమెంట్ చాలా పెద్దది కదా, మనం తన బిడ్డలం, మనం అందరం, మనకందరికీ భూమి కావాలి, ఓ స్కూల్ కట్టాలి భూమి కావాలి, పశువుల దవాఖాన కావాలి కట్టాలి, ఒకటి ఏదన్నా చెరువు శిఖం పెంచుకోవాలి భూమి కావాలి, తర్వాత మన గోజలు మేస్తుంది కావాలి, మినపొతలు కట్టేస్తుంది కావాలి, బల్ల గడుగుతుంది కుంట కావాలి, అడవి కావాలి, చెట్లు నరుక్కోవాలి, కుక్కలు నక్కలు ఎర్రలు తొండలు పందులు అందరూ బతకాలి, భూమి కావాలి, అవన్నీ మనకే కావాలి, అవన్నీ కాపాడుకుంటుంది, అవన్నీ కాపాడుకోవాలి. ఇక్కడెక్కడైతే వైలేషన్ స్టార్ట్ అయిందో అక్కడ ఇబ్బంది అయింది. ఈ వైలేషన్స్ మనకు ఎప్పటి నుంచి ప్రారంభమైనవి? ఈ ఎల్ఆర్యూపీఏ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ ఒకటి, కేఆర్సి రిపోర్టు ఎంత అద్భుతమైన రికమెండేషన్ సార్ అది, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నేను ఆ రోజుల్లో చదివిన పెద్దగా, అంటే ఇంత సబ్జెక్ట్ కానీ ఇంత కమాండ్ కానీ ఇంత అవసరం వస్తుంది ఫ్యూచర్లో అని అనుకుంటే ఇంకో 2 సార్లు చదువుతుంటే 104 రికమెండేషన్స్ ఇచ్చింది అది. 104 రికమెండేషన్లు ఏమి అంటే గుర్తున్న కాడికి చెప్పండి. గుర్తున్న కాడికి అన్నిట్లలో పోయింది ఆయన. ఫారెస్ట్ ల్యాండ్స్, ఫారెస్ట్లు ఎవరికి హక్కు ఉండాలి, చెరువుల మీద ఎవరికి హక్కు ఉండాలి, ఈ నిషేధ జాబితాలో ఉన్న భూములు అన్నిటి మీద ఎవరికి హక్కు ఉండాలి, గవర్నమెంట్ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, అన్ని చాప్టర్ వైజ్ ఇచ్చుకుంటూ వచ్చిండు ఆయన. ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే ఏం చేయాలి, అన్ని రికమెండేషన్స్. నేను సర్వీస్లో ఉండగా ఎంత యాక్టివ్ అంటే ప్రతి 2 నెలలకు జరిగే రెవెన్యూ ఆఫీసర్స్ ఆర్ఓస్ కాన్ఫరెన్స్ అంటున్నాం, ప్రతి రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో ఇది ఒక సబ్జెక్ట్ ఉండే. కేఆర్సీ అనగానే నిల్, కేఆర్సీ అనగానే నిల్ ఇట్లా పెట్టి పంపిద్దాం. నిల్ అంటే ఎందుకు? ఏమి చేస్తలేమి యాక్షన్ తీసుకోలేదు అని అర్థం. టెంపుల్ ల్యాండ్స్ ఉన్నాయి, టెంపుల్ ల్యాండ్స్ మీద ఏమైనా డేటా ఏమైనా కలెక్ట్ చేశారా, ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా, ఏమీ లేదు. ఇప్పుడు దాని విలువ ఇప్పుడు తెలిసి వస్తుంది. ధరణి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి? మంచి జరిగిందా, చెడు జరిగిందా? అంటే ప్రతి యాక్టివిటీలో కొన్ని మంచి చూసేదాన్ని బట్టి ఉంటుందబ్బా. టోటల్గా ఓవరాల్గా మనము ఏదో పక్కన పెట్టేసే పరిస్థితి కాదు. దాని వెనుక పెద్దల హిడెన్ ఎజెండా కూడా కొంత ఉంటుంది. దాన్ని మనము దాన్ని మనము ఎత్తి చూపలేం. ఒక్కటేందంటే అది వరల్డ్ వైడ్ తీసుకున్న ఫెనామినా. అది వరల్డ్ వైడ్ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అన్నీ కూడా ఈ చేతిరాత అనేది కరెక్ట్ కాదు, అన్నీ డిజిటల్ కావాలి. భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాల డిజిటల్ అయితే వస్తుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్ బదులుగా ఇది పేపర్ రికార్డు ఉంటుంది కదా, పేపర్ రికార్డు మెయింటైన్ చేయమని చాలాసార్లు మాలంటోళ్ళని చెప్పడం జరిగింది. అది కూడా ఉండాలి. శాటిలైట్ ఆగిపోతే డిజిటల్ అంతా ఆగమైపోతే ఇప్పుడు ఎవరికోని కోపం వచ్చి ఆ పెద్ద సర్వర్ల మీద ఒక చిన్న బాంబు వేసిపోతే మొత్తం పోయినట్టే కదా, మరి అయిపోయాయి కదా. పేపర్ రికార్డు ఉండాలి కదా. చాలామంది అన్నారు, మా కొలీగ్స్ కూడా చాలామంది చెప్పారు, నువ్వు ఈ సంవత్సరం జనవరి కానీ లేకపోతే ఒక అకాడమిక్ మన ఇది రైతు సంవత్సరం ఉంటుంది ఒకటి, మే 1కు అట్లా ఉంటుంది. మురుగశిర కార్తె అనుకుందాం. మురుగశిర రోజు ఒకరోజు ముందు 7 జనరల్గా ఏ నెలలో వస్తుంది, మురుగశిర వచ్చే నెల, దాన్నైనా తీసుకో లేకపోతే ఇంకేదైనా తీసుకొని సాధారణ జూన్, ఆ జూన్ 8 వరకు తీసుకొని ఆ జూన్ మంత్ వరకు క్లోజ్ చేసుకో. ఒక క్రాప్ ఇయర్ అంటాం దాన్ని మనం. ఆ క్రాప్ ఇయర్లో మొత్తం రికార్డు తీసుకొని ప్రింట్ తీసుకొని దాంట్లో కరెక్షన్స్తో చేసుకొని అక్కడ పక్కన పెట్టు, అల్మార్లో పెట్టు, అట్లా పెట్టుమని చాలామంది చెప్పారు. ఆయన పరిచయం పెట్టిండు ఆయన. అయితే ధరణిలో జరిగింది ఏంటంటే ప్రతిదీ రికార్డు చేశారు. రికార్డు చేసేటప్పుడు చాలా తప్పులు దొర్లినాయి. మనుషుల పేర్లతో పాటు విస్తీర్ణాలతో పాటు దాని రూపురేఖలు మారిపోయినాయి, మనుషుల కులాలు మార్చేసారు, తల్లిదండ్రుల పేర్లు మార్చేసారు. ఈ పవర్స్ అన్నీ కూడా ఎంఆర్ఓకి ఇవ్వాల్సింది. 80% పనులు ఎంఆర్ఓ లెవెల్ని అయిపోతాయి. బుచ్చన్న ఏమవుతుంది, ఆర్డీఓ దగ్గర ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఆయనకు? డొమెస్టిక్ థింగ్స్ టు బి కంప్లీటెడ్ ఇన్ ఎంఆర్ఓ లెవెల్. ఎంఆర్ఓ కీలకం, తహసీల్దారే కీలకం, తహసీల్దారే చేయాలి. వాళ్ళు చేసిన పనులు కూడా ఆర్డీఓ తీసుకుపోయి ఆయనకి ఇస్తే ఎట్లా? ఇప్పుడు చిన్న తట్టు తగిలితే ఫస్ట్ ఎయిడ్ సరిపోతుంది. ఆ తట్టు తగిలిన దానికి కూడా మన స్పెషలిస్టు, మన ఫిజిషియన్ లేకపోతే సర్జన్ తీసుకుని చేస్తా అంటే ఎట్లా? అది జరిగింది. ఇవన్నీ చేయటం వల్ల తప్పుల మీద తప్పులు జరగటం వల్ల ఈ దుస్థితి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే టెంపుల్ ల్యాండ్స్ కూడా నిషేధ జాబితాలో ఉన్నాయి, అమ్మకాల కొనుగోలు జరుగుతున్నాయి.
వక్ఫ్లు అదే పరిస్థితి. మరి వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు కూడా మన అన్నదమ్ములే కదా. అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఈ వక్ఫ్కేమో ఒక సీఈఓ ఉంటాడు, ఆయన కూడా డిప్యూటీ కలెక్టర్ క్యాడర్, ఆల్మోస్ట్ జాయింట్ కలెక్టర్ క్యాడర్ ఉంటాడు. వీళ్ళందరూ చూస్తున్నాక దాన్ని పొందబెడుతున్నారు. అల్టిమేట్గా ఇప్పుడు ఇది ఎందుకు ఫోకస్ అయిందని మీరు అడుగుతలేరు. ఎందుకు ఫోకస్ అయింది? అక్కడికే వస్తున్నా. ఇవాళ మళ్ళీ అంటే గడిచిన 4-5 రోజులుగా 22A పై దృష్టి పెడతాం. రెవెన్యూ మంత్రి సారీ అని కూడా అన్నాడు, అధికారుల పొరపాటు జరిగిందని కూడా అన్నారు కదా. మీరు తోసేయడం ఈజీ అండి. సారీ చెప్పిండు కదా వీళ్ళు డాటా సరే ఉండొచ్చు. మరి దానికి ఆయన సారీ చెప్పడం వరకే పరిమితి. కానీ అంతకుముందు ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాకు తెలియదు కదా, కలెక్టర్ గారికి తెలియదు కదా. మన కలెక్టర్కి ఈ రకమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన విషయం మనకు తెలియదు, కామన్ పీపుల్కు. అవునా? ఏమి ఇచ్చిండో తెలియదు, ఏమి ఇచ్చినో తెలియదు. మరి సారీ ఏమిచ్చినా సారీ చెప్పిండు కదా ఆయన. అట్లా కాదు, నేను ఇచ్చినాను అంటలేడు, ఇన్స్ట్రక్షన్ నేను ఇచ్చినాను అంటలేరు ఆయన. వీళ్ళే తప్పులు చేశారు అనేది. అంటే ఇక ఒక పేపర్ రిపోర్ట్ అయితే ఏమని వచ్చింది, మిమ్మల్ని ఏసీబీకి పట్టిస్తే అది కరెక్ట్ కాదు, అది అట్లా అనకూడదు. ఏసీబీ పట్టిస్తే అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళు ఎంటబడుతున్నారు, తప్పులు చేసినా ఎక్కడ పోడు. ఇక్కడ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే, ఎప్పుడైతే హైకోర్టు అన్నదో మీరు నిషేధించే జాబితాలో పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టట్లేదు, అసలు కోర్టు ఎందుకు చెప్పాల్సి ఇంటర్ఫియర్ కావాల్సి వచ్చింది. చాలామంది ఏది ల్యాండ్ ఎక్విజిషన్ పోగా మిగిలిన వాళ్ళు నిషేధ జాబితాలో ఉంది, మా బతికేంటయ్యా అని చెప్పి మా గౌరవ న్యాయస్థానాన్ని అడిగారు. 5,000 కేసులటగా. 5,000 కేసులు. నేను అదే అంటున్నాను ఇంతకుముందు అన్న మీతో. నేను 5,000 కేసులు ఆయన దగ్గర ఉంటే ఎన్నని చూస్తారు ఇక, ఏం పని లేదు, ఓన్లీ ధరణి కేసులైనా ఇంకా చాలా ఉంటాయి కదా హైకోర్టు. అప్పుడు ఏమన్నదంటే సీరియస్గా జడ్జి గారు ఏమన్నారంటే, మీరు ఇవన్నీ కాదు, నిజంగా నిషేధ జాబితా ఏదైతే ఉందో మరి వెబ్సైట్లో పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి అంటే కల ఇప్పుడు అందరు కలెక్టర్లు గ్రౌండ్ లెవెల్, ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, రెవెన్యూ ఇన్స్పెక్టరు, తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందరు కూర్చొని ఒక లిస్ట్ తయారు చేసి ఇక మొదటి నుంచి ఫస్ట్ ఒక డీటీ ఒక వీళ్ళందరూ పొడుగు సంతకాలు పెట్టి ఆ నిషేధ జాబితా ఇచ్చేసి సబ్ రిజిస్ట్రార్కి ఇచ్చేసి దాన్ని వెబ్సైట్లో పెట్టేసారు. వెబ్సైట్లో పెట్టేసి ఏమవుతుంది, ఇక సబ్ రిజిస్ట్రార్కి ఇచ్చేసారు. దీస్ ల్యాండ్స్ అంటే ఈ లిస్ట్లో ఉన్న భూములు రిజిస్టర్ చేయొద్దు అంటే ఏమవుతుంది, అప్పుడు గతంలో ఏవైతే పర్మిషన్ తీసుకొని లేఅవుట్ అప్రూవ్ చేయించుకొని బిల్డింగ్ కట్టుకొని లోన్ తీసుకొని కంప్లీట్ చేసి తర్వాత దానికి మున్సిపల్ ట్యాక్స్ కట్టుకుంటూ అన్ని రకాల పౌర సదుపాయాలు అంటే మంచినీళ్ళు, డ్రైనేజు, కరెంటు, ఇవే కదా ఇంకేంటే మౌలిక సదుపాయాలు అవే. ఈ అవసరాలను తీరుతున్న క్రమంలో ఇంట్లో అవసరం వచ్చింది, హెల్త్ బాగలేదు, పిల్లగాని పై చదువు చదివించాలి, ఇంకోటి పెళ్లి చేయాలి, మనకు 3 ముఖ్యమైన అవసరాలు. 3 ఉంటాయి సాధారణంగా. ఈ 3 ఒక్కోసారి ఎదుర్కోలేరు కొంచెం లోయర్ మిడిల్ క్లాస్. ఇది ఇళ్ళమే చేద్దామని పోయేటప్పటికి అన్ని డాక్యుమెంట్ తయారు తీసుకొని అడు వేటకల నిన్ననే మా కలెక్టర్ గారు మాకు పంపారు, ఇందులో ఈ సర్వే నంబరు గతంలో సీలింగ్ ఉండేది, ఇప్పుడు బ్లాక్ లిస్ట్. ఇక ఈ భూమి ఇది లేదు, టెంపుల్ ల్యాండ్ కానుకొని ఉన్న పట్టా ల్యాండ్ కాబట్టి రెవెన్యూ వాళ్ళు మీ నంబర్ను కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఇక ఇది అసైన్మెంట్ ల్యాండ్లో ఉన్నది కాబట్టి మీ భూమి రిజిస్టర్ కాదు. ఇక ఇది ల్యాండ్ ఎక్విజిషన్లో పోయింది కాబట్టి మీరు 2 ఎకరాలు ఆయనకు 3 ఎకరాలు ఉంటే ఎకరా కనుక ల్యాండ్ ఎక్విజిషన్లో పోతే ఈ 2 ఎకరాలు కూడా నిషేధ జాబితాలో ఇరికిచ్చి పెట్టారు కాబట్టి మీకు నేను రిజిస్టర్ చెయ్యను. సబ్ రిజిస్టర్ ఏం తప్పు ఉంటుంది, ఏది పంపిస్తుంది అంటారు, కొట్టంగానే వెళ్తూనే ఉంటుంది, రెడ్ ఫ్లాగ్ వెళ్తూనే ఉంటుంది. కాదు అంటే కల్లా వీళ్ళందరూ లవోదివో మొత్తుకున్నారు. నారపల్లిలో ఒకటి 123 ఎకరాలు ఎవరి భూమిగా వాళ్ళు పోయింది, అన్నీ అయిపోయినాయి, అన్ని క్లియరెన్స్ వచ్చింది, 111 ఎకరాలు లేఅవుట్, పర్మిషను, అప్పులు సప్పులు అన్నీ అయిపోయినాయి. అమ్ముకోని గోతకల పరేషాన్ అయింది. ఆ నారపల్లిలో ఎంత బయటికి వెళ్ళి ఇది పట్టుకొని నిలబడ్డారు, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి. మరి కోర్టుకు సమర్పించినప్పుడు వీళ్ళు డాక్యుమెంట్లు సరిచూసుకోవాలి, ఎందుకు సరిచూసుకోలేదు? మార్పులు చేర్పులు అయినాయి, అవును, కొందరికి ఎన్ఓసీలు వచ్చినాయి, ఇల్లు కట్టుకున్నారు, బ్యాంకులు లోన్ ఇచ్చినాయి, ఈ రిపర్కేషన్ ప్రత్యుత్తరాలు ఉంటాయి కదా, ఈ రిపర్కేషన్స్ ఊహించి ఉండరు. అంటే డాక్యుమెంట్ ఎందుకు సరి చేయలేదు? కోర్టు అన్నది, కోర్టు బెదిరిస్తుందని చెప్పి మంత్రి గారి నోటీస్కి పోయింది, మీరు ఏం చేస్తున్నది సాయంత్రం కాలం ఇవన్నీ నాకు అప్లోడ్ అయిపోవాలి అన్నారు. లిస్టు నిషేధ జాబితా ఈ 6 కేటగిరీలో ఉన్నటువంటి ABCDE 5 కేటగిరీలో ఉన్న భూములని తీసుకుపోయి అలా పెట్టారంట కదా, వీళ్ళు అందరు సంతకాలు పెట్టారు, సబ్ రిజిస్ట్రార్కి ఇచ్చారు. ఉదాహరణకు
పలానా మండలంలో పలానా గ్రామంలో భూ బదలాయింపు జరిగింది, అది ఆన్లైన్లో రికార్డ్ అవుతుంది. ఆన్లైన్లో ఊర్లో రికార్డ్ అయింది, సచివాలయం దగ్గర కూడా రికార్డ్ అయినట్లే కదా కంప్యూటర్లో. అన్నప్పుడు వీళ్ళు ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా, అది కూడా అంత వారం 10 రోజులుగా దీని మీద డిస్కషన్ అవుతూ ఉన్నది. విషయాల మీదనే జరిగిపోవాలి. పోయినసారి ఎన్నికల ఎజెండానే ధరణి కదా. వచ్చానా ఒక 2-3 రోజుల క్రితమే నారపల్లిలో సబ్ రిజిస్టర్ ఆఫీసర్ గొడవలైనాయి. ఇంకెక్కడో కొద్దిగా ధర్నాలు చేస్తున్నారు, ప్రజలంతా కూడా లొల్లి పెడుతున్నారు. ఒక స్పాన్ ఆఫ్ 2-3 డేస్లో 14th నాడు క్యాబినెట్. ఆ క్యాబినెట్లో ఇవన్నీ నాకు అయిపోవాలి, క్యాబినెట్ అయిపోయే లోపలంటే అందరూ స్టాఫ్ అంతా ఒకటే పని మీద ఉంటారు కదా. ఇప్పుడు సార్ బిజీలు ఉన్నారు, అంతా చెమటలు పట్టుకుంటారు, మొత్తం అది పిచ్చికి తిరుగుతున్నారు స్టాఫ్ అంతా. బిఎల్ఓకు కొన్ని హౌసెస్ ఇస్తారు, ఇల్లు తిరిగిరా పంచి రావాలి, ఇవన్నీ పనులు ఉన్నాయి కదా. కులం సర్టిఫికేట్ ఉంటుంది, తర్వాత మా భూమి ఎంక్వైరీ ఉంటుంది, సర్వే ఉంటుంది, తర్వాత ఓ ప్రోటోకాల్ ఉంటుంది. ఇవన్నీ ఒకటే పని చేస్తేనేమో బాగుంటుంది. అంటే ఎవరి సబ్జెక్ట్ ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు 22A తప్పు జరిగినా రేపు పరిష్కరించుకోవచ్చు. రేపు ఎలక్షన్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ ఇక గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ ఏదైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా సస్పెండ్ అంటాడు. రెండో ముచ్చట్లు నీకు మర్యాదనే లేదు. చాలా పవర్ఫుల్ ఎలక్షన్ ఫంక్షనింగ్ అంటే. ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ సపరేట్గా ఉంటాడు, ఆయన అవన్నీ చూడాలి. ఇప్పుడు ఆయన కూడా ఈ పని అప్ప చెప్పారు, అది చేయాలన్నా ఇది చేయాలన్నా. 11వ తారీఖు ఏమో లొల్లి పుడుతుంది, 13వ తారీఖు డెసిషన్, 12వ తారీఖు డెసిషన్ తీసుకొని 14వ తారీఖు నాడు ఫైనల్ కావాలంటే అవుతుంది. అట్లా ఈ తొందరపాట్లే చాలా తప్పులు చేయిస్తుంటాయి, తప్పులు జరిగిపోతుంటాయి. ఇప్పుడు జూబ్లీ ముఖ్యమంత్రి ఇల్లు కూడా 20 ముఖ్యమంత్రి ఇల్లు కాదు, ఎవరు మా దగ్గర కలెక్టర్ చేసింది మేడం, సారీ కుమిదిని మేడం ఉంది కదా, రాణి కుమిదిని, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆమె ఉన్న ఫ్లాట్ కూడా ఇళ్ళకే వచ్చింది. ఆమె లెటర్ రాసింది సీసీఎల్ఏకు, ఇట్లా మీరు ఇట్లా దాన్ని చేసుకోండి అని చెప్పి. ఇది కరెక్ట్ కాదు, దాన్ని వెరిఫై చేసుకొని నాకు క్లారిటీగా ఫోన్ చేయండి. మా చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు అమ్ముకుందామని పోతే జూబ్లీహిల్స్ కవర్ అయింది, అన్నీ A to Z పలానా అని ఏం లేదు, ఇందుగల అందులో లేని ఏం లేదు, అన్ని చోట్ల లేవు, ఇరుక్కుంది అది. మెదకు, సంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్. ప్రస్తుతానికైతే మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎన్నో 511 కేసులు మాత్రమే అవి వచ్చినాయి. ఒక దగ్గర 100 చిల్లర వచ్చినాయి, 49 వచ్చినాయి. ఇవి నోటీస్కి వచ్చినాయి. ఇప్పుడు మీ ఇల్లు పక్కకు ఉందనుకో, మీ ఇంటి పక్క ఆయన అమ్ముదామని అనుకున్నప్పుడు అప్పుడు మీకు తెలిసింది ఏంటంటే, అరే పక్కలో రిజిస్ట్రేషన్ అయితే లేదట, ఎట్లా కాదు, అయితే నేను కూడా అందులో కదా, మీకు టెన్షన్. క్వైట్ న్యాచురల్. అది వచ్చినాయి 511, కానీ 100,000 ఉన్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం అనేది మేము మొన్న రెవెన్యూ ఆఫీసర్స్ కూర్చొని ఒక సీనియర్ మోస్ట్ బాగా సీనియర్ కానీ 85 ఏళ్ళు కానీ 80 ఏళ్ళు కానీ 79 ఏళ్ళు అందరం కూర్చొని, మా లక్ష్మయ్య ఉన్నాడు, ఐడియా ఉందనుకుంటాను, ఆయన్ని ఆర్గనైజేషన్ ఇది కరెక్ట్ కాదు భయ, మనము యాక్టివిస్టులము, సంఘాల్లో పనిచేసినాము, ప్రజల కోసం పనిచేసినాము, ఇదే ఒకటి కొంత మన తోచినది ఏదన్నా అడ్వైజ్ చేద్దామని కూర్చున్నాం. ఇది ఒకటే చెప్పినాం, ఏదైతే మీరు అప్లోడ్ చేసిరో 2015 లేదు హైకోర్టు అన్నదో దాన్ని స్పష్టంగా స్క్రూటినీ చేయాలి. స్క్రూటినీ చేసి విలేజ్ వైజ్ ఏవైతే ఉన్నాయో విలేజ్ వైజు నిషేధ జాబితా సపరేట్గా లిస్ట్ తయారు చేసి ఆల్ విలేజెస్ ఒక మండలానికి 18 నుంచి 22 ఊర్ల మధ్యన ఉన్నాయి, అవన్నీ కూడా ఒక లిస్టు మీరు బీటాప్ టామ్ చేయండి, లిస్టు తగిలియండి. ప్రతి సర్పంచ్ను కూడా వాళ్ళ రెజల్యూషన్లో మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఇవి నిషేధ జాబితా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరుంటే కొనుగోలు చేయదు. ఇప్పుడు ఊళ్ళలో ఏమున్నా సార్, అయితే రాజకీయం లేకపోతే రియల్ ఎస్టేట్ రెండే మంచి మంచి బతుకుతారు అంటే రియల్ ఎస్టేట్ చాలా మందికి ఇప్పుడు అది కూడా లేదు కదా. ఇప్పుడు అది కూడా లేదా తెలంగాణలో. సరే ఆంధ్ర బతకాలంటే మన దగ్గర రియల్ ఎస్టేట్ పడిపోవాలి, అది వేరే సంగతి. ఎందుకు మరి అక్కడ రేట్లు పెరగాలంటే ఇక్కడ వండబెట్టాలి కదా. అందరూ వచ్చి హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయకుండా అక్కడ ఆంధ్రలో వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు అని అనుకుంటే, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెరగాలి, ఇక్కడ తగ్గాలనుకుంటే అక్కడ పెరగాలి. ఇదే నడుస్తుంది ఇప్పుడు. అంటే కావాలని జరుగుతుంది అంటారు, ఇదంతా ఉండొచ్చు, కొంచెం ఆలోచించాల్సిన విషయం. అక్కడ విజయవాడ హైవేలో 10,000 ఉన్నది, ఇప్పుడు 1,10,000 అయింది. అది ఇప్పుడు మన దగ్గర 80,000 90,000 పెంచి కూర్చున్నారు, అటు పెరుగుతలేదు తరుగుతలేదు. కారణం ఏంటి? ఇటైపు ఇప్పుడు బిలో పావర్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళు కొనలేరు, వాళ్ళ జీవితంలో వాళ్ళ సొంత ఇల్లు కాదు, కానిపోయినది. మళ్ళీ ఇవే డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు ఈ టైప్ రావాలి తప్ప ఇంకా వేరే లేవు.
అందుకని గవర్నమెంట్ ఏంటంటే ఇప్పటికైనా కూడా మేము అన్నట్టుగా ఒక స్పష్టమైన ఒక రిటైర్డ్ ఆఫీసర్స్, ఒక 4 ఎక్స్పర్ట్స్ను, జెన్యూనిటీ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ జరిగిన ట్రాన్సాక్షన్స్ వెళ్ళినట్టుగా అంత స్పాట్లో క్లియరెన్స్ ఇచ్చేసేయండి. నా కొలిక్ శ్రీనివాస్ అన్నాడు కదా, ఆయన కూడా చాలా సబ్జెక్ట్ ఉన్న మనిషి. అయితే ఆయన మేము ఏమనుకున్నామంటే ఒక టీం వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి ఒక తీసుకొని గిట్లా ఉన్నది, ఇగో ఈ విలేజ్లో గిన్ని ఉన్నాయి, ఇగో ఇన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, ఇది అన్యాయం, ఇది వీళ్ళకి క్లియరెన్స్ చేయడం మంచిది. అన్ని ఇచ్చినాం సుబ్బన్న, A to Z అయిపోయిన తర్వాత నువ్వు ఇప్పుడు పట్టుకొని 22 అంటే ఎట్లా? మరి ఆయన అమ్ముకోవాలి కదా. మరి దీనికి అదే మరి ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఏంటంటే కూర్చుని మాట్లాడి ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఆర్డినెన్స్ తీసుకొని వస్తేనే పని అవుతుంది, లేకపోతే ఎవరు ఏం చేయలేరు దీన్ని. సబ్ రిజిస్టర్ చేస్తే అయితే నేను చేయకున్నా పనిష్మెంట్, నాకు చేసిన పనిష్మెంట్ అవుతుంది, నేను చేస్తా. రిస్క్ ఎవరు తీసుకోరు కదా. తహసీల్దార్ ఉన్నాడు, అగ్రికల్చర్ ల్యాండ్ అయినా రిజిస్ట్రేషన్ చేయాలి, ఈ నిషేధ జాబితాలో ఉన్నది. ఇప్పుడు ఇవాళ పేపర్ ప్రకారంగా ఈవెన్ CS7 CS14 కూడా చేయమని అంటున్నాడు. CS7 CS14 అంటే ఈ పైగా ల్యాండ్స్, తర్వాత వెనకటి నవాబుల్ ల్యాండ్స్ అవన్నీ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. అవన్నీ ఇప్పటికి అవన్నీ చేయమంటున్నాడు. అవన్నీ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? సబ్సిడీస్ కింద తీసుకొని పోయి వీళ్ళందరినీ కంటెంప్ట్ ఆఫ్ కేసు వీళ్ళందరినీ కోర్టుకి ఇడిస్తారు. అది కాదు, అదెంత తొందరపడి తీసుకుంటేనేమో ఈ రకంగా మీరు అన్నీ అప్లోడ్ చేయాల్సిందే అనడం కూడా అట్లా కాకుండా పబ్లిక్ మీరు క్షమాపణ చెప్పారు, ఓకే, బాధ్యత తీసుకొచ్చి చెప్పడం అనేది ఒక మంత్రిగా ఓకే కొంత ఇది. అట్లా కాకుండా మీరు ఇచ్చేసి కొంత టైం ఇవ్వండి, పర్వాలేదు, ఒక 15 రోజులు ఆగండి. ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళు అనేది ఎలాగో పోస్ట్పోన్ అయినట్టే, వాళ్ళు సఫర్ అవుతున్నట్టే. ఆగి కూర్చునబెట్టి మేము ఈ రకంగా చట్టం చేయాలనుకుంటున్నాము, ఎంతవరకు ఉంటుంది అని ఒక రిటైర్డ్ జడ్జిను, ఒక రిటైర్డ్ సీనియర్ మోస్ట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ను, ఒక 2-3 రెవెన్యూ ఆఫీసర్స్ను, సర్వీస్లో ఉన్న వాళ్ళను, ఈవెన్ సబ్జెక్ట్ ఉన్న జాయింట్ కలెక్టర్స్ను కూర్చునబెట్టి దాంట్లో ఆ సీరియస్నెస్ ఉండాలి, లేకపోతే అయితే దెబ్బతింటారు. చాలా ఫండమెంటల్ ఇష్యూ అండి, ఐఎమ్ నాట్ జోకింగ్, ఇది సీరియస్గా చెప్తున్నా. పబ్లిక్ బాగా సఫర్ అవుతారు. 200 గజాల్లో కట్టుకున్నాడు, నిషేధ జాబితాలు ఉంటే ఆయన పరిస్థితి ఏంటి? ఏం కాదు, అదేమొచ్చి ఇల్లు కూలగొడుతుందని కాదు, మనకు ఉండే సున్నితమైన మనసు. నాకేంది, నాకు ముఖ్యమంత్రి ఎవరుంటే నాకేం చేసేది, ప్రధానమంత్రి ఎవరుంటే నాకేం చేసేది, నేను పొద్దుగాల పోవాలి, డ్యూటీ చేసుకోవాలి, నెల జీతం తీసుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆ ఎనాలజీలో ఉన్న జనమే దాదాపు 90% వాళ్ళే ఉంటారు. ఇక అక్కడెక్కడ నేను రిటైర్ అయిన 10 ఏళ్ళు అయింది, నాకు ఎందుకో బాధ అనిపిస్తుంటుంది, గిట్ల అవుతుంది, దేవుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళందరిని మట్టుకేయాలి కదా, దెబ్బలు కొట్టాలి కదా అని అనిపిస్తుంది. అని ఏమన్నా చదువుతూ ఉంటుంది, చదివి ఇది అన్యాయం అదిలే, ఏమో మాట్లాడాలి, బుచ్చన సుంటలు దొరకాలి, నాకు మాట్లాడ రావాలి అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడు నెంబడే వచ్చేసిన ఏదో చెప్పాలి. అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ధరణిని ఛాలెంజ్ చేస్తూ వచ్చింది, ఒక చట్టం తీసుకొని వచ్చింది. దాన్ని బంగాళాఖాతం వేస్తే పోయేది, కానీ మళ్ళీ బంగాళాఖాతం వేసి మళ్ళీ అదే తీసుకొని వచ్చి భూభారతిలో పెట్టింది. పెద్దగా మార్పులు ఏం లేవు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, మనము మైక్ టీవీ తర్వాత బిచ్చన ద్వారా ఏం చెప్పాలనుకున్నా అంటే, మీరు కొద్దిగా టైం తీసుకున్నా పర్వాలేదు, స్పష్టమైన మొడాలిటీస్ అంటారు దాన్ని చట్టం చేయాలి. చట్టం చేయకుండా కుదరదు, మళ్ళీ కోర్టు న్యాయస్థానం ఒప్పుకోదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు తమాషాలు చేస్తున్నావా, దాన్ని నిషేధ జాబితా అంటావు, దాన్ని ఇది అంటావు, మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళకు మళ్ళీ జనం తిట్టంగానే నాకు తప్పు అయిపోయింది, అన్నీ రిజిస్ట్రేషన్ చేయండి అంటావు. అంటే నేను చేసుకోవచ్చు, నువ్వు చేసుకోవచ్చు, ఎవరినైనా చేసుకోవచ్చా? కానీ ఇక్కడ ఇది పరిష్కారం చూపలేని సమస్య అయితే కాదు. 3 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ఖచ్చితంగా పరిష్కారం చూపదగ్గ దొరుకుతుంది. ఈ 3 ఏళ్ల కాలం 3 ఏళ్ళు అయినా కూడా దొరకలేదు. ఎందుకని? సీరియస్నెస్ ఉండాలి దాన్ని. నా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు దిగిపోయిన తర్వాత, ఇప్పుడు దేవేంద్ర గౌడ్ ఉన్నాడు, దేవేంద్ర గౌడ్ మేమైతే అందరం యాడ్ చేసుకుంటాం, సర్వీస్లో వాళ్ళ అందరం కూడా. ఎందుకు? ఆయన తప్పు జరిగితే పిలిపించుకుంటుండే, గట్లా కాదు కదా బై, గిట్లా ఉండే కదా, చూడరాదు, వాళ్ళకి కొంచెం కష్టం అవుతుందంట, మమ్మల్ని ఏమైనా ఏమంటావా చెప్పు. చాలా మంచిది కదా. నేను షామీర్పేట ఉన్నప్పుడు పిలిపించిండు, ఏం గిరిదావర్ గారు మరి వాళ్ళకు జవహర్నగర్లో కులం సర్టిఫికేట్ ఎందుకు ఇస్తలేరు అని అంటే రీజన్ చెప్పినాం.
ఇట్లా ఉన్నా సార్ అంటే అవునట కదా, అది కరెక్ట్ కాదట కదా. చాలా ఆంధ్రప్రదేశ్ మొత్తము బాగా ఈజ్ అన్ ఎక్సలెంట్ రెవెన్యూ మినిస్టర్ మొత్తంలో మీరు చూసిన ఈ సర్వీస్లో. నా సర్వీస్లో. ఓకే, అంటే రియలిస్టిక్గా ఉన్నాడు ఆయన. రియలిస్టిక్గా ఉన్నాడు. ఎక్కడ ఎవరిని వాడు అటెంప్ట్ చేయడము అవన్నీ కాదు. అంతే, మీకు ఏం కావాలి అది చేద్దాం అట్లా. అంటే నేను వీరిని ఇప్పుడున్న ఆర్ఎం గారిని అనడము, లేక గత రెవెన్యూ మినిస్టర్ ఏదో అనడం మనకి కాదు, కానీ అంటే మనము పబ్లిక్ మనం దిగిపోయిన తర్వాత జనం మన గురించి ఏమనుకుంటారు అనేది కూడా మనకు రావాలి. చాలా చాలా ప్రధానమైంది. మీ అంతరాత్మ కూడా ఒప్పుకోవాలమ్మా. మీరు దిగిపోయిన తర్వాత అరే నేను ఫలానా టైంలో నేను కొద్ది రోజులు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు, నేను ఫలానా ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, నేను ఫలానా ఇది హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంతమంది అన్యాయంగా ఇది అండర్ ట్రయల్ నిరుపేదలను ఇట్లా విడిపించేసిన సాటిస్ఫాక్షన్ ఉండాలి. సాటిస్ఫాక్షన్ ఉండాలి. కానీ ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనగానే ఒక సదాభిప్రాయం లేదు. దానికి కారణాలు అనేకం, మీరు అన్నట్లుగానే కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ప్రతి రాజకీయ కోణంలో చూస్తున్న కారణంగా సమస్య వస్తున్నదా, లేదా ఇంకేదో హిడెన్ ఎజెండాలు అన్నారు కదా, అవి హిడెన్ ఎజెండాల వల్ల సమస్య వస్తున్నదా? అంటే వాళ్ళకు వ్యక్తిత్వాన్ని నిలుపునిస్తలేరు. ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ అందాం, సరే రెవెన్యూ కాదు, ఫలానా మండలానికి పోతే నేను కొంచెం సర్వీస్ చేయాలనుకుంటున్నాను పోయింది అనుకోండి, ఏ మండల ఆఫీసర్ కూడా, ఏ తహసీల్దార్ కూడా తన ప్రతిభను బట్టి ఫలానా చోట పోస్టింగ్ వస్తలేదు. ఒక ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఫలానా బిచ్చన్న గారే నాకు తహసీల్దార్ కావాలి, పోకముందే మేమే వెళ్ళి ఆయన బతిలాడుకుంటున్నాం, ఫలానా చేయాలనుకుంటున్నా అంటే మరి నేను తెచ్చుకుంటా, నేను చెప్పింది చేయాలి, నేను కొన్ని చేసుకుంటూ పోతూ నువ్వు చూడట్టుగా ఉండాలి. కానీ అధికారంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆయన దృష్టిలో త్రిబుల్ సవారీ పోతేనే ఖచ్చితంగా ఫైన్ వేస్తా అంటాడు. లైట్ లేకుంటే నేను ఓవర్ స్పీడ్ పోతే కూడా నేను చేస్తా అంటాడు. అట్లా 2-3 నెలలు చేసిండు అనుకో, వీళ్ళు పోయి చెప్తుంటే ఏందన్నా ఇట్లా అంటే వెళ్ళడం ఫోన్ చేయి, ఇంకేం పని లేదా వేరే పని చూసుకో అని బెదిరించండి అనుకో, ఆయన ఏం చేస్తారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తారు, మనకెందుకు అనుకుంటాడు, ఏ పోనీ ఎవడన్నా రావని అనుకుంటాడు. అట్లా ఒక పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది చాలా చాలా వచ్చేసింది అవి. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా బాగా మెట్లు దిగజారి జారుడు మీద జారిపోయి, నేను చాలామంది మా ఫ్రెండ్స్ కూడా వీటిని మొన్న చిన్న అవకాశం వచ్చింది, గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా ఒక 10 నిమిషాలు ఒక 2-3 క్లాసెస్ తీసుకున్నా. మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వెంకటేశ్వర స్వామి మొక్కుతారో, అమ్మవారిని మొక్కుతారో, లక్ష్మీదేవిని మొక్కుతారో, కానీ మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వచ్చి రాగానే కనపడే దరఖాస్తుదారు మీకు దేవుడు. ప్రతి దరఖాస్తుదారు దేవుడు. అతని అప్లికేషన్లో దేవుడిని చూడండి, లాడ వెంకటేశ్వరం చూస్తారా, లేకపోతే కలకత్తా కాళీమాతను చూస్తారా, మంచి మాటలు అవన్నీ చూడండి. కనీసం సాటిస్ఫాక్షన్ ఈ పని అవుతుంది కాదని చెప్పేనా ప్రయత్నం చేయండి దయచేసి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇలా మా కలెక్టర్ సాబ్, ఇలా మా ఆర్డీఓ సాబ్, మా సర్కిల్ ఇన్స్పెక్టర్ సాబ్, మా ఇన్స్పెక్టర్ సాబ్ పని కాకున్నా సరే యథార్థంగా మాట్లాడండి. అది మీకు ఎన్ని రకాలుగా దేవుడు ఎన్ని దీవెనార్థిస్తారో వీళ్ళు చెప్పేది అది ఉంటుంది. మీరు చేయకండి, కానీ అట్లీస్ట్ అటెండ్ కావండి, చేసి అతనికి జవాబు చెప్పండి, బాగుంటుంది. ఇప్పుడు 22A ఎప్పటిలోపు దీనికి విముక్తి రావచ్చు, సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు అనుకో. అంటే ఇప్పుడు సారీ చెప్పంగానే మనకేదో రిలీఫ్ వచ్చినట్టు కాదు, ప్రజలకు కూడా రిలీఫ్ వచ్చినట్టు కదా, సారీ చెప్పింది కదా అని అనుకోవడం, అట్లా దాంతో కాదు. తదనంతరం ఏం చేయాలనుకున్నారు మీరు, ఈ లిస్టు ఉన్నది, దాన్ని డొమైన్లో పెట్టిన దాని వలన రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయని తమరికి అర్థమైంది మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి కూడా తెలిసిపోయి ఉంటుంది. అంటే దీన్ని ఏం చేద్దామనేది వాళ్ళకి ప్రశ్న రావాలి, వాళ్ళకి కూర్చోబెట్టాలి, ఏం చేద్దామనేది రావాలి. చేసి ఒకటే సబ్జెక్టు, ఐదారు సీలింగ్ ల్యాండ్సా ఎక్కడెక్కడ ఉన్నాయి, దానివల్ల రిజిస్ట్రేషన్స్ ఎందుకు ఆగిపోయినాయి, సీలింగ్ బుచ్చన్నకు 500 ఎకరాలు ఉన్నాయి, 54 ఎకరాల పరిమితమైంది కదా, మిగతా భూమి అంతా గవర్నమెంట్దే కదా. మరి ఈ భూమిలో అన్ని రకాల యాక్టివిటీ చేయాలి. ఏంది, కోనేరు రంగారావు కమిటీ ప్రకారంగా ఊరికి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి అన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పినప్పటికీ, అందులో ముఖ్యంగా హౌస్ సైటు, స్కూల్స్ ఇలాంటి వారికి మినహాయింపు అని కూడా చెప్పింది కోనేరు రంగారావు కమిటీ. అయితే ఇలాంటి కొంత సీరియస్గా అప్రోచ్ అయ్యి కూర్చొని ఒక డిబేట్ చేసి దాని ప్రకారంగా అందరూ సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత కోర్టు ఒక జడ్జి
ఇట్లా నేను చెప్పిన వాళ్ళు పెట్టేసి ఎస్ దాని మీదనే ఒక ఆర్డినెన్స్ తీసుకొని రావాలి. ఇంటర్సెక్షన్స్ జీవోలు ఇస్తే మళ్ళీ దాని మీద స్టే చేస్తారు. కొంత తక్కువ సమయంలో అయినా కొంచెం న్యాయం జరుగుతుంది ప్రజలకని అనుకోవచ్చు. కానీ ఇది కామన్ మ్యాన్ కూడా భయపడుతున్నాడు. మాది కూడా అల్వాల్లో మా ఇల్లు. మేము వచ్చిన కొత్తలో ఇది సీరింగ్ క్లియరెన్స్ ఉందా అని చెప్పి లక్కీ ఏంటంటే నా కొలీగే అలా అర్బులాన్సింగ్లో పనిచేసి అన్ని క్లియరెన్స్ అయిన తర్వాతనే కొనుక్కున్నాం అందరం. ఇప్పుడు దాన్ని కూడా రావచ్చు అని కూడా అనుకోవచ్చు. భయం అవుతుంది. అయితే భయం అని కాదు కానీ అనుమానం వస్తాం. నాకు ఒక ఆయన పెట్టిండు, సార్ అలవాళ్ళు ఏమన్నా నిషేధ జాబితాలో ఉన్నాయా ఏమైనా సర్వే నెంబర్ అని. కానీ ఏ రాష్ట్రంలో పకడ్బందీ రెవెన్యూ వ్యవస్థ ఉన్నది మన దేశంలో? సీలింగ్ విషయంలో జమ్మూ కాశ్మీర్ స్టాప్ అన్న. సీలింగ్ టాప్. అక్కడ ఎవరికి 100 ఎకరాలు ఉంటే ఎవరికి భూమి లేకుండా ఉండరు. కేరళలో కొంతవరకు బాగానే ఉంటుంది. తమిళనాడు బహుశా కర్ణాటక 2 రాష్ట్రాల్లో బాగుంటుంది రికార్డు. పక్కా. మరి పక్కనే ఉన్న నేర్చుకోవచ్చు కదా అక్కడ చూసి అయినా సరే. అదే మరి అది మనకు ఏమనుకుంటాము చాలా ఫరక పడుతుంది. ఆయన ఏం చెప్పేది మనం ఏం మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉన్నాయి భూ సంబంధ సమస్యలు? మనలాగానే ఉన్నాయా? 22A సమస్య ఆడ కూడా ఉన్నది. దానికి 444 జీవో తీసుకొని వచ్చారు మొన్న. అక్కడ కూడా వాళ్ళు కూడా ఏమంటారు అంటే తప్పు చేసింది నువ్వు, నా పేరు తప్పు రాస్తావు నువ్వు, గవర్నమెంట్ ల్యాండ్ ఇల్లు కట్టుకున్నాక ఇవాళ నువ్వు ఆఫీస్ చుట్టూ దిగమంటుంది నువ్వెవరు అసలు? అంతే కదా మరి. నేను ఏ తప్పు చేయలేదు, నా ఇంట్లో నేనున్నా, నేను ఇంట్లో కూర్చున్నానికి నోటీస్ ఇచ్చి నువ్వు ఆ విమానం కలమంటే నేను ఎందుకు కలుస్తా? తప్పు చేసింది నువ్వు. తప్పు చేసింది నువ్వు. ఇంట్లో ఉన్నా నన్ను తిరగమంటే నేను తిరుగుతా. ఇప్పుడు ఇలా పొద్దుకు పోతేనే మబ్బులో పోతేనే మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు వాడుతుంది, పంట పండుతుంది. అదంతా వదిలిపెట్టి నేను మండల ఆఫీస్కి పోగానే మర్యాద ఇస్తాను. నువ్వు ఏదో పెద్ద పంట బాగా వచ్చిందని తహసీల్ ఆఫీస్ వాళ్ళు వెళ్ళి కూర్చొని మర్యాద ఇస్తాను క్లియర్గా. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఏమేమి తప్పు జరిగి నువ్వే ఐడెంటిఫై చేసి నువ్వే రెక్టిఫై చేసి నువ్వే నాకు ఆర్డర్ ఇయ్యని అంటున్నా అక్కడ కొంతమంది. యాక్చువల్గా 444 జీవో మంచిగానే ఉంది, అది కొంత ఆలోచించ తగ్గట్టే ఉన్నది. కానీ మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి మరి. కానీ మన వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గతంలో గడిచిన 10 ఏళ్ల కాలంలో మాట్లాడుతూ వచ్చిన తర్వాత ఇంకా 2 ఏళ్ళు అయితే ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో దగ్గరికి వచ్చినప్పుడు పరిష్కారం కాకపోవడం ఏంటంటే పెద్ద విచిత్రం ఉంది. అది ప్రభుత్వాలకు ఏదైనా కూడా సమస్య పూర్తి పరిష్కారం అయితే జనం వినరు కదా. నేనేమి ఏ ఎజెండాతో పోవాలి? అది కొనసాగుతూ ఉండాలి. సమస్యలు లైవ్లో ఉండాలి, వాళ్ళకు నడవాలి. బండి నడవాలంటే కొంత గ్రీజ్ అవసరం. ఇలాంటివి కొన్ని మన కోపం రాగానే కొంత గ్రీజు బండి ఆగిపోకుండా నడిపించుకుంటూ పోవాలి, అంతేకాని కొనదాకా రీచ్ కానియద్దు. కానీ ఇది మాత్రం కంటిన్యూ అవుతుంది, చాలా సీరియస్గా అవుతుంది, చాలా అవుతుంది. ఇంకా బహుశా వీళ్ళు సీరియస్గా అనుకుంటే వారం 10 రోజులు దీన్ని సార్ట్అవుట్ చేయొచ్చా? ఎంతకాలం పట్టచ్చు? తీసుకోమని చెప్దాం ప్రభుత్వానికి. ఇట్లే ఇవ్వాలి. మనం ఎంత పేపర్ నోట్ మంచిగా ఇచ్చారు, అన్ని పేపర్లు వచ్చి ఒకటి కాదు, అన్ని పేపర్లు, ఆల్ ఫుల్ పేజీలు వచ్చినాయి. అంటే ఇట్లా జనాలకు చెప్పుకుంటే కొంత టైం తీసుకుంటాం. ఈ 1 మంత్ 15 days చేసి మళ్ళీ దాన్ని అర్జెంటుగా అసెంబ్లీ కూర్చొని ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ఇక ఈ రకమైన భూములు మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, నిషేధ జాబితాలో ఉంది కానీ ఈ వెసులుబాటు ఇస్తున్నాం, ఫలానా నిషేధ జాబితాలో ఉంది, ఈ వెసులుబాటు ఉన్న వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ప్రభుత్వం అభ్యంతరం చెప్పదు. ఎన్ఓసి అంటున్నారు, ఏ ఎన్ఓసి ఎవరి దగ్గరికి వెళ్ళి తేవాలి అనేది కూడా ప్రశ్ననే కదా. ఎన్ఓసికి ఏమేమి ఇవ్వాలి? 1,96,000 అడుగుతానండి. అది లేదు, ఇది లేదు, ఇవి బయటకు ఆయన ఉండాలి, ఒకసారి ఆన్లైన్ చేయమంటారు, ఆన్లైన్ చేయడానికి ఏదో డాక్యుమెంట్ మిస్ అవుతుంది, అన్నీ అప్లోడ్ చేయాలి, ఒకటి మిస్ అవుతుంది, ప్రాసెస్ కదలదు. నువ్వు ఆన్లైన్ చేసినావు కానీ ఫలానా కాగితం లేదని మీ సేవనికి తెలుస్తుంది, ఈయనకి తెలియదు. మళ్ళీ ఎందుకు ఇంత క్లమ్జీ ఎందుకు చేస్తున్నారు? భయంకరమైన కమ్స్ ఎక్కడ లేదు ఇట్లా. అంటే ఇబ్బంది పెట్టడం, ప్రజలను ఇబ్బందుల పాలు చేయడమే ఇది. ఒక ఆధార్ కార్డు అంటారు, రేషన్ కార్డు అంటారు, పాన్ కార్డు అంటారు, ఇంకేవో కార్డు అంటారు. ఇన్ని కార్డులు ఎందుకు? ఒకటి దాలదా? అన్ని వివరాలు ఉంటాయి కదా దాంట్లో. అంటే జస్ట్ డిబేట్ అయితే సబ్జెక్టుకు ఇప్పుడు సర్వ్ జరుగుతుంది కదా, ఎక్కడెక్కడో వస్తున్నాడు అనేది అంటున్నారు, అవి అవుతున్నారు కదా. సౌత్ ఇండియాలో ఎందుకు ఉంటుంది అట్లా? కర్ణాటక మహారాష్ట్ర నుంచి పోతే ఎవరు బయట వాళ్ళు ఎవరు రారు, అంత మనోళ్ళే ఉంటారు. పోతే అత్తగారింటికి పోతారు, లేకపోతే అమ్మగారింటికి వస్తారు, లేకపోతే మా అంటే 0.5% ఏమో వలసలు వెళ్తారు ఆ రాష్ట్రాలకు, లేకపోతే బయట దేశాలకు. అంతే అంతే. మేమున్నప్పటి నుంచి కూడా ప్రతి ఓటరుకు బుచ్చన్న
కాన్స్టెన్సీ పేరు, మీ పోలింగ్ స్టేషన్ పేరు, మీ ఏజ్, మీ నాన్న పేరు ఇవన్నీ రాసి దానికి ఆధార్ లింక్ పెట్టినాం అనుకో, నీకు ఎన్ని ఆధార్ కార్డులు ఉంటాయి లింక్ భూషణ? సరిపోతుంది, ఒకటే ఉంటే సరిపోతుంది. 195% పర్ఫెక్ట్ అవుతుంది ఓన్లీ ఆధార్ లింక్ పర్ఫెక్ట్ చేస్తే. అని 2002లో ఏడ పుట్టినాము, 2022లో ఏడ పెరిగినాము, 2000 ఏంది దాంట్లో కూడా తప్పులేవు ఈ జాబితాలో కూడా. ఇప్పుడు వచ్చిన జాబితా నిన్న పెట్టారు కదా, అందులో కూడా తప్పులు ఉన్నాయి, ఏజీ తప్పులు ఉన్నాయి, పేర్లు తప్పులు ఉన్నాయి. మరి ఏం చేసినట్టు అది అంత గందరగోళమే ఉన్నది. అయితే 22 అనేది పరిష్కరించుకోదగ్గ సమస్యనే. కాకపోతే మరి గవర్నమెంట్ సీరియస్గా ఉండాలి, పబ్లిక్ కాన్సెప్ట్ ఉండాలి, తెలియకపోతే దాన్ని జనరల్గా వాడే చిత్తశుద్ధి ఉండాలి, తర్వాత సంకల్పత ఉండాలి. ఇవన్నీ ఉంటే కెన్ బి సక్సీడెడ్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఈ భూములకు సంబంధించిన విషయాలపైన వాస్తవానికి 2015-16 నుంచి మొదలుకుంటే 2026 వరకు ఇన్నేళ్లుగా మాట్లాడుతూనే ఉన్నాం తప్ప దానికి ఒక పరిష్కారం అంటూ ఇప్పటికీ దొరకలేదు. బహుశా ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్లు వాళ్ళు గడిచిన 2 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నారు, 3 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నారు. ఇప్పటివరకు పరిష్కారం చూపలేకపోతున్నారు. బహుశా రాబోయే రోజుల్లోనైనా సరే దీనికి ఒక పరిష్కారం చూపిస్తే కనుక కొన్ని లక్షల మంది ప్రజలు ఈ బాధ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.